కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చింది. భారీ కెరటాలతో మాయపట్నం గ్రామం జలమయమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, ఇప్పుడు మాయపట్నం గ్రామం వద్ద పరిస్థితి ఏంటి? ఉప్పాడ తీరంపై సముద్రం మరొకసారి విరుచుకుపడింది. తీరంలోని మాయాపట్నం గ్రామంలో ఉదయం భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. విరుచుకుపడి గ్రామం మొత్తం ముంచెత్తి జలమయం అయిపోయింది. మొత్తం ఊరంతా కూడా సముద్రం ఉప్పు నీరుతో జనం అల్లాడిపోతున్నారు. మొత్తం ఇది తీర ప్రాంత గ్రామం, మత్స్యకారులు అధికంగా ఉండే గ్రామం. 70 వరకు ఇళ్లులున్నాయి, ఎక్కువగా పూరీలు కూడా ఉన్నాయి. అంతా నిరుపేదలైన మత్స్యకారులు నిత్యం సముద్రం వేటకు వెళ్లి జీవనం సాగించే గ్రామం. ఉప్పాడ తీరంలో రక్షణ కూడా అలాగే జియో2 మొత్తం ధ్వంసమైపోవడంతో తరచూ తీరం వెంబడి ఈ సముద్రం అల్లకల్లోలంగా మారటం, గ్రామాలను ముంచెత్తడం జరుగుతోంది. తీవ్రమైన కోత సమస్య కూడా ఉంది. ఇవాళ ఉదయం భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. ఊరి మీద విరుచుకుపడి మొత్తం ముంచెత్తడంతో జనం తీవ్రమైన భయాందోళన చెందారు. గ్రామంలో నీరంతా కూడా నిలిచిపోయింది. మరోవైపు ఇప్పటికి కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ నీరును వెనక్కి పంపేందుకు కొత్తపల్లి ఉప్పాడ మండలంలోని రెవెన్యూ అధికారులు అట్లాగే పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. ఈ బాట ఏర్పాటు చేసి ఈ ఊర్లో వచ్చిన సముద్ర నీరుని తిరిగి సముద్రంలో పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే సముద్రం ఎగిసి పడటంతో నీరైతే అలాగే నిలిచిపోయి ఉంది. ఇళ్లలో నుంచి కూడా జనం రాలేని పరిస్థితి. మొత్తం ఉప్పు నీరుతో ముంచెత్తడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. అలాగే పూరీలు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉందని కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించి ఎన్నికల్లో కూడా స్థానిక ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. హామీ మేరకు ఇటీవలే కేంద్రం నుంచి ఉప్పాడ తీరాన్ని రక్షించేందుకు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు 328 కోట్ల రూపాయలు కేంద్రం అనుమతి ఇచ్చిందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరగా రక్షణ కూడా ఏర్పాటు చేసి మొత్తం ఉప్పాడ తీరాన్నంతా కూడా రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ.